ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ ధనుస్సు రాశి పరిస్థితి ఏమిటి? ఈ ధనస్సుకి పూర్తిగా ఏ గ్రహాలు బాగా లేవు. రవి, కుజుడు, శుక్రుడు, రాహు, ఈ 4 గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు ఏమీ బాగాలేవు. బాగుండని గ్రహాలు వచ్చేప్పటికల్లా గురువు బాగాలేడు, మరి శని బాగాలేడు. ఇద్దరే, మామూలు వాళ్ళు కాదు. శని అర్ధాష్టమం, గురువు అష్టమం. దీనివల్ల ఎంత బాధ అంటే చెప్పడానికి వీల్లేనటువంటి బాధ, తట్టుకోలేని బాధ, ఎంతో నష్టం, ఎంతో కష్టంతో కూడుకొని ఉంది. కానీ రవి, కుజ, బుధులిద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. రవి బుధులతో కలిసి ఉన్నటువంటిది బుధాదిత్య యోగం, మంచి యోగం. ఈ మంచి యోగం కుజుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు. మీ జీవితంలో కొనుక్కోలేని ఇల్లు కానీ స్థలం కానీ మీరు కొనుక్కోగలుగుతారు. రవి బుధులు బాగుండటం చేత మంచి వ్యాపారాన్ని చేయగలుగుతారు, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. పెళ్లిగాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి బాగా అవకాశం ఉన్నది. కానీ మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా రావటానికి మీకు అవకాశం ఉన్నది. కానీ దీని నుంచి బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. జాతకం చూపించుకోవడమే కాదు, 10 రోజులు ఒక్క రోజు కూడా తప్పకుండా మరి దసరాలో ఈ 10 రోజులు అమ్మవారిని పూజించండి. ఈ 10 రోజులు అమ్మవారిని కనుక పూజిస్తే 10 సంవత్సరాలు పూజించిన ఫలితం మీకు మాత్రం ఉంటుంది. ఇది మాత్రం నిఖరం. ఒకప్పుడు నేను గుంటూరులో అమ్మవారికి శ్రీచక్రార్చన చేసి దసరా నవరాత్రులు అమ్మవారి పూజ కుంకుమార్చన ముందు గర్భాలయంలో కూర్చొని చేసేవాడిని. చేస్తే అర్చకుడు ఏం చేస్తాడు, అమ్మవారిని స్నానం చేయించి శ్రీచక్రం అక్కడ పెట్టి కాస్త కుంకుమ వేసి పూజ చేయిస్తాడు. నేను తెల్లారి పూజ చేయడానికి వస్తే బీజం మీద ఒక రకమైన నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను. అక్కడే కూర్చొని లేవకుండా పూజ చేసేవాడిని. లేవలేక అక్కడే అవస్థపడి 2-3 అవస్థలు చేశాను. ఇక అక్కడి నుంచి బాగా బీజం అంతా వాచిపోయింది, ఇంతలో బొబ్బలాగా తేలింది. పోయి మండపంలో పడుకున్నా. చేప ఆవులతో వచ్చినప్పుడల్లా సంకల్పం చెబుతున్నా, పూజిస్తున్నా. 2వ రోజు విపరీతం అయిపోయింది. ఇక తట్టుకోలేక నేను చచ్చిపోతాను, నేను బతకను అని కేకలు పెడుతూ ఒళ్ళు తెలియకుండా అరుస్తూ శ్రీచక్రం పెట్టారా, శ్రీచక్రం ఉందా అని అడిచారు. అది ఇస్తే అందులో ఒక ఆయన చూసి అర్చకుడిని పిలిచి, ఏమయ్యా శ్రీచక్రం ఉందా, శ్రీచక్రం పెట్టారా అని అడిగాడు. శ్రీచక్రం ఉందా, శ్రీచక్రం పెట్టారా అంటే, ఎందుకు ఉండదు, ఎందుకు పెట్టరు అంటే, ఎందుకు ఉండరు ఎందుకు పెట్టరు కాదు, పెట్టారా ఉన్నదా ఏ సంగతి చెప్పు, నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేను చూస్తాన్నాడు. వాళ్ళ దగ్గర సరైన సమాధానం రాలే. ఆయన గబగబా దావడి కట్టుకొని గర్భాలయంలోకి వచ్చి ఆ కుంకుమ కదిలిస్తే దాంట్లో శ్రీచక్రం లేదు. ముందు సంవత్సరం కుంకుమ పూజ చేసిన కుంకుమతో సహా శ్రీచక్రం బస్తాకెత్తుకొని వెళ్ళిపోయినారు. సరిగ్గా అప్పుడు మళ్ళీ లేచి మొత్తం క్లీన్ చేసి అమ్మవారిని స్నానం చేయించి ఆయన ఉంటే చెప్పాడు, రాత్రి లోపల శ్రీచక్రం రాకపోతే మిమ్మల్ని ధ్వజస్తంభానికి గట్టేస్తానన్నాడు ఆయన. చివరి ఎత్తుక్కుంటూ ఎక్కడో ఊళ్ళో వాళ్ళ భాగస్థుల్లో ఒడింట్లో కుంకుమ ఉంటే అప్పుడు ఆ కుంకుమలో శ్రీచక్రం తీసుకొని వచ్చారు. శ్రీచక్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ బియ్యం మీద గడ్డ పగిలిపోయింది, నా బాధ పోయింది. అప్పుడు లలితా సహస్రాల్లో ఒక పేరు నిర్మలాయ నమః. ఆ రోజున అనురాధ నక్షత్రం తెల్లవారి మళ్ళీ పునఃపూజ చేసే రోజుగా అనురాధ నక్షత్రం అయింది. మిత్రం మైత్రం అనురాధ అనురాధస్య సౌజ్ఞకం అని అనురాధ నా నీ నువ్వు నే అనురాధ, అందుకోసం నిర్మల అని పేరు పెట్టారు. ఆ అమ్మవారి గుడి గర్భాలయం చాలా చిన్నది. అమ్మవారి సరిగ్గా మరి కనీసం 3-4 సంవత్సరాల పిల్లలాగా ఉంటుంది. అటువంటి దేవాలయంలో అది నిశ్చలంగా కనపడది. శ్రీచక్రం లేనటువంటి దోషం ఖచ్చితంగా కనపడది. ఎప్పుడు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి పూజ జాగ్రత్తగా చేయాలి. అట్లా చేస్తేనే మనకు సత్ఫలితం వస్తుంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు మరి ఈ ధనస్సుకి శని అర్ధాష్టమం, గురువు అష్టమం. శని అష్టమం ప్రాణం తీసే
గురువు అస్తమం ప్రాణం తీసేవాడు, అర్ధాస్తమ శని కూడా ప్రాణం తీసేవాడు. ప్రాణం తీస్తాడా అంటే ప్రాణం తీస్తాడా చెబుటల్లా, ప్రాణం తీసినంత పని చేస్తాడు, అంత బాధ పెడతాడు. అటువంటి శని గురువుల నుంచి బయటపడాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. తర్వాత మీరు ప్రతిరోజు కూడా జమ్మి చెట్టుకి పూజ చేయండి. ప్రతిరోజు కూడా దొరికితే మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయండి. మారేడు వృక్షాన్ని కూడా చెప్పారు, దర్శనం బిల్వ వృక్షస్య. మారేడు చెట్టును చూడటమే చాలా విశేషంట. స్పర్శనం పాపనాశనం, ఆ చెట్టును తాకితే పాపం పోతుందట. అఘోర పాప సంహారం, విపరీతమైన పాప వేదన ఉంటే ఆ పాపం పోతుందట. అఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. అటువంటి 3 ఆకులతో కూడినటువంటి మారేడు దళంతో ఈశ్వరుడు పూజ చేస్తే ఆ పాపం పోతుంది అని ఉంది. ఈ శని గురువుల బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా జమ్మి చెట్టుకి అటు మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేయటమే కాక ఏ రోజుకు ఆ రోజు ఒక్క మారేడు దళమైనా సరే తీసుకొని కనీసం 11 చామంతి పూలు తీసుకొని శివాలయంలో ప్రదక్షిణం, అది ఆ ప్రదక్షిణలో విశేషమైన ప్రదక్షిణ ఉంది. చండీ ప్రదక్షిణం అంటారు. ఊళ్ళో బ్రాహ్మణులు ఎవరైనా చెబుతారు. రోజు 11 చండీ ప్రదక్షిణాలు చేసి చామంతి పూలు మారేడు దళం ఈశ్వరుడి దగ్గర పెడితే ఈ ధనస్సు రాశి వాళ్ళ బాధలన్నీ కూడా తొలగిపోయి బాగా సుఖంగా ఉండటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.